ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 19వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచెను. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. కోడి తన పిల్లలను ఎలా కాపాడుతుందో నేను మిమ్మల్ని అలా కాపాడుతానని బైబిల్లో మనం చూస్తాం కదా. అంత మాత్రమే కాదు, కంటి పాప వలె దేవుడు మనల్ని కాపాడుతాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవాడు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మీకెవరైనా కీడు చేస్తున్నారు అంటే వారు చేస్తుంది మీకు కాదు, దేవునికే. సౌలు సంఘాన్ని హింసిస్తూ దేవుని బిడ్డల్ని చంపుతూ అసలు దేవుని నమ్ముకున్న వారు ఎవ్వరూ ఉండకూడదని ఉన్మాదంతో రెచ్చిపోతున్న సమయంలో యేసు ప్రభువారు దమస్కు మార్గంలో సౌలును దర్శిస్తారు. ఆ వెలుగులో ప్రభువును చూచి నీవు ఎవరు అని సౌలు అడిగితే, నీవు హింసిస్తున్న క్రీస్తును అని సమాధానమిస్తారు. అక్కడ సౌలు దేవుని హింసించలేదు కదా, మరెందుకు అలా మాట్లాడారంటే, దేవుని బిడ్డల్ని హింసించాడు అంటే అది దేవుణ్ణి హింసించినట్లుగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరి ద్వారా అయినా ఇబ్బంది పడుతున్నావా? నిన్ను ఇబ్బంది పెడుతున్న వారితో నీవు వేద్యమాడలేకపోవచ్చు, వారి మీద నీవు గెలవలేకపోవచ్చు, బలహీనునిగా నీవు ఉండొచ్చు. నీవు సేవిస్తున్న దేవుడు బలవంతుడు. బలవంతుని మీద బలహీనుడు దాడి చేసి నిలవగలడా? కనుక ప్రభు మన పక్షంగా ఉన్నాడని దీని అర్థం. మనల్ని బాధించే వారిని ప్రభువే చూసుకుంటారు, నీ పక్షముగా ఉండి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.